నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీ అందరికీ తెలుసు, ఆంధ్ర తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కొంతమంది పొలిటికల్ అనలిస్ట్ లేకపోతే పొలిటికల్ విశ్లేషకులుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఈయన ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అనేక మ్యాగజైన్స్కి ఈయన రాజకీయ సంపాదకుడిగా ఉంటూ విశ్లేషకుడిగా ఉంటున్నటువంటి వ్యక్తి చివరికి జగన్మోహన్ రెడ్డి గారితో సావాసం చేస్తే తన వ్యక్తిత్వాన్ని చంపుకొని తన స్థాయిని కూడా దిగజార్చుకొని వ్యాఖ్యలు చేస్తాడనే దానికి నిదర్శనం నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అంటే అప్కమింగ్ సీఎంకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఏం పని, తెలంగాణలో ఎందుకుంటున్నారు, తెలంగాణలో ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు. అలాగే నారా లోకేష్ గారు జాతీయ పార్టీకి కన్వీనరు. జాతీయ పార్టీ అధ్యక్షులు ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా నివసించవచ్చు, వాళ్ళకు ఆ రైట్ ఉంది. ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఉండే అధికారం వాళ్ళకు ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జనసేన పార్టీ. ఒకవేళ తెలంగాణలో అంత పెద్ద ప్రాబల్యం చూపకపోవచ్చేమో, కానీ తెలంగాణలో కూడా ఆ పార్టీ తరఫున కొంతమంది కంటెస్టెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే చిన్న చితకా వాళ్ళు మొన్నెవడో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడటంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం, అవగాహన చాలా తక్కువ. ప్రతి విషయం మీద సుదీర్ఘంగా సూది మొనకి కూడా ఉన్నటువంటి బొచ్చు బీకి చూపించేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు తన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చడం కోసం, అటు బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి మాట. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాడు. స్వయం ప్రతిపత్తి అంటే స్వయం అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి అంటారు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం. ఆయన అంటున్నాడు, ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టరు కానీ మిగతా వాళ్ళని పెట్టుబడి పెట్టమంటారు. ఎవరైనా ఒక ఎమ్మెల్యే, ఎంపీలు అక్కడ ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ ప్రదేశాలలో పెట్టుబడి పెడతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 2014 నుంచి 19 దాకా విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. కానీ దరిద్రం, దౌర్భాగ్యం ఏంటంటే 2019 2024 వరకు ఒక ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని ముండమోపించిన మాట వాస్తవ విషయం. అందువల్ల మీరు హైదరాబాదు కొంచెం ఫైనాన్షియల్స్గా సర్వే అవ్వగలిగారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సింది బహుళజాతి కంపెనీలు. ఆ తర్వాత ఆ కంపెనీస్ వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో వాటి ఇనాగ్రేషన్ జరిగి, వర్క్ జరిగి, వాటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్న టైంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలలో, ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నటువంటి ఆంధ్ర పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతారు. దానికి ఒక 5 to 6 years. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకైక భయం ఏంటంటే, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒకసారి రాజధాని ఏర్పడిన తర్వాత, రాజధాని పనులు జరిగిన తర్వాత ఏ ముఖ్యమంత్రి, ఏ దిక్కుమాలిన ముఖ్యమంత్రి, ఏ దిక్కుమాలిన సన్నాసుడు ఆ రాజధాని పనులు ఆపి మళ్ళీ 3 రాజధానులు పెడతామని చెప్పినటువంటి దౌర్భాగ్యుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవడు ఏం ఫీల్ అయినా ఈరోజు తెలంగాణలో వాళ్ళు మాటలు అంటున్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క చాతగానితనం. ఎవడైనా 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ఎవడైనా తీసుకొస్తాడా? పోనీ ఉన్న అమరావతి మీద ఎవడన్నా విషం కక్కుతాడా? ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా తెలుసు, రాజధాని నిర్మాణం జరుగుతుంటే మరో పక్క నుంచి రాజధాని నిర్మాణాన్ని ఆపాలని హైకోర్టులో కేసులు వేస్తారు. నిన్న ప్లాట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తే వాటిల్లో కూడా రాధాకృష్ణ గారికి వాల్యూ గల ప్లేస్లో ఇచ్చారని చెప్పి చెప్తాడు. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే, వాళ్ళకి అమరావతి మీద ఇష్టం లేదు, అమరావతిని సమూలంగా నాశనం చేయాలనేది వాళ్ళ వ్యూహం. ఇదే హైదరాబాదులో పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక ప్రధానమైనటువంటి వనరైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సింది, ఆంధ్ర రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డిని బాయ్కాట్ చేయాలి. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని దాన్ని బాయ్కాట్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతికి ఆయుష్ పోసిన వాళ్ళు అవుతారు. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తిని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈయన ప్రతి విషయం మీద విశ్లేషణ చేస్తాడు, ప్రతి తప్పు మీద విశ్లేషణ చేస్తాడు. అంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి మీరు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు,
అని చెప్పి అనేటువంటి ఇంగిత జ్ఞానం ఆలోచన లేకపోవటం, ఆయన పరిపక్వత కోల్పోవటం అనేది నిజంగా నాకు చాలా బాధాకరమైన విషయం. ఆయన పరిపక్వత ఏం కోల్పోలా, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వచ్చినప్పుడు నక్కి నంగిలాగా మాట్లాడతాడు. నా పని చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. అదే చంద్రబాబు నాయుడు తప్పులు చెప్పాల్సి వస్తే కంఠస్థం చేసినటువంటి అభ్యర్థి లెక్క చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయటం, నిజంగా పెట్టుబడులు పోవటం అని అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి మనీ వెయిట్ అనేది. ఇలా ఎంతమంది తయారయ్యారంటే ఆంధ్రప్రదేశ్లో వైఎన్ఆర్, సాయి, అలాగే ఈ మధ్య 2-3 బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళని తీసి పక్కన పెడితే ప్రొఫెసర్ ముసుగులో నాగేశ్వరరావు, రమేష్, ఇంకా ఇంకొక ఆయన వస్తాడు కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నటువంటి ఆయన. ఇట్లా వీళ్ళందరికీ ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సంపద, ఆయన ఇస్తున్నటువంటి పేమెంటు వీళ్ళని మాట్లాడిస్తుంది తప్పనిచ్చి వీళ్ళకి సిద్ధాంతాలు విలువల పరంగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నాగేశ్వరరావు గారు ఆ మాట మాట్లాడారంటే నాగేశ్వరరావు గారి మనసులో తెలుగుదేశం పార్టీ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎంత కుట్ర, ఎంత విషపూరితమైన ద్వేషం ఆయన మనసులో ఉందో మనం అర్థం చేసుకోవాలి. నేను అడుగుతున్నా, తెలంగాణ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి దేశమా? ఆ దేశంలో ఎవరు ఉండకూడదా? ఒకవేళ రేపు ప్రధాని గారు తెలంగాణలో నివసించాలంటే తెలంగాణలో మీరు ఎందుకు నివసిస్తారు, మీకేం అవసరం, మీకు భద్రత ఇవ్వాల్సిన అవసరం మాకేందని చెప్పి మాట్లాడగలుగుతారా? ఇదేనా భారతదేశంలోనే ఒక అంతర్భాగం తెలంగాణ రాష్ట్రం అనుకుంటారా, లేకపోతే తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్ అనుకుంటారా? ఎవరిని రాజకీయ లబ్ధిగా? నిన్న ప్రధాని గారు చంద్రబాబు నాయుడు గారితో, అలాగే రేవంత్ రెడ్డి గారితో ఏకంగా స్టేజీ పంచుకున్నారు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో కలిశారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు. దాన్ని కూడా ఏం మాట్లాడుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఏమన్నా చెయ్యాలనుకుంటే తెలంగాణ ఎవరికన్నా లొంగేటువంటి ప్రాంతమా? తెలంగాణ ఉద్యమం, అక్కడ ఉన్నటువంటి యువత ఎంతో ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు చాలా రాజకీయంగా పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏదో తెలియనటువంటి చిన్న సంకుష్ట భావాన్ని మీరు రెచ్చగొట్టేసి కేసీఆర్కి రాజకీయ లబ్ధి చేకూర్చాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్పనిచ్చి. అంటే రేవంత్ రెడ్డి అన్న పిచ్చోడా తన పార్టీని, తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా ఏందయ్యా అంటే కేవలం అటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా తప్పనిచ్చి ఎక్కడా కూడా వీళ్ళకి తెలంగాణ మీద ప్రేమ కానీ, తెలంగాణ ప్రజల మీద విశ్వాసం కానీ వీళ్ళకి లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఎవడన్నా ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టట్లేదని ఎవడన్నా పెట్టుబడిదారులని ప్రశ్నిస్తారా? ఆ మాట మాట్లాడతారా? దానివల్ల ఒక తెలంగాణ ప్రొఫెసర్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తే దాని ఫలితంగా దెబ్బతినేది మీ ప్రాంతమే కదా. కానీ ఇక్కడ వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డిని, కేసీఆర్ని పొలిటికల్గా సర్వే చేయడమే వాళ్ళకి కావాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండా. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఆయన స్వతంత్ర అభ్యర్థి గెలిచినప్పటికీ ఈయన తెర వెనక గెలుపుకి సూత్రధారులు ఆయనే అనమాట. అందుకని ఇలా ఆయన కొడుక్కి సేవ చేసి ఆ రుణం తీర్చుకోవాలని, ఆ రుణం తీర్చుకోవడం కోసం ఈరోజు ఆయన తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని ఆయన తాకట్టు పెట్టి ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎంతమంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెట్టుబడి పెడుతున్నారు? అవి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెడుతున్నారు. ఎందుకని? తెలంగాణలో భూమి ఉంది కాబట్టి పెడుతున్నారు. అదే భూమి కొలాప్స్ అయిందనుకో దెబ్బకి అక్కడి నుంచి ఓడబిక్కొని ఇక్కడికి వచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 2019లో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత 2 ఏళ్ళు భూమి విపరీతంగా ఉంది. తెలంగాణలో భూమి పడిపోయింది. కానీ ఏం చేస్తావు? తర్వాత మాకు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి 151 బ్యాట్స్మెన్ 3 రాజధానులు అని చెప్పి 3 ప్రాంతాలు విభజన చేస్తున్నానని మా నెత్తిన అతిపెద్ద టోపీ పెట్టాడు. దాని ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తిరోగతిలోకి వెళ్ళిపోవటం, పెట్టుబడులు కోల్పోవటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటాం, రియల్ ఎస్టేట్ దెబ్బతింటాం, ఇయాల్టికి కూడా మూలిగే నక్క మీద తాటికాయబడేలాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి సేఫ్ కాదు, అమరావతి మునిగిపోయిద్ది, ఒక రకంగా ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాను, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని కొనసాగించను, అదే ఆయన చెప్పేటువంటిది. ఆ స్టేట్మెంట్ ఎఫెక్ట్ కొంతమంది ఇన్వెస్టర్లను భయపెట్టడంతో అటు బెంగళూరు, చెన్నై, అలాగే తెలంగాణ, హైదరాబాద్ లాంటి చోట రియల్ ఎస్టేట్ ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి మీరు ఇవాళ ఇంకొక ఎలక్షన్స్లో కానీ వైసీపీ కానీ ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ చరిత్ర కానీ క్లోజ్ అయిందంటే
మీరు తెలంగాణ హైదరాబాదు అభివృద్ధి చెందడానికి 80 ఏళ్ళు పడితే ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధి చెందడానికి కేవలం 25 ఏళ్ళే పడుతుంది. ఈ ఒక్క పార్టీకి అంటే అమరావతికి పట్టినటువంటి గ్రహణం వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనస్తత్వం మారదు, మార్చడు. ఆయన అమరావతిని ఒప్పుకునే పరిస్థితి లేడు. ఒప్పుకుంటే చంద్రబాబుకి పేరు వస్తుంది అనేటువంటి భయం, ఆ ఒక్క భయంతో వాళ్ళు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ భావన స్ప్రెడ్ చేయటం, అది రియల్ ఎస్టేట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దెబ్బతినేటువంటి కొంత దెబ్బతినే పరిస్థితుల్లో కేవలం ఎమ్మెల్సీ భారీ కంపెనీలు మాత్రమే రాష్ట్రంలోకి పెట్టుబడులకు వస్తున్నాయి. కానీ చిన్నా చితక లాంటి వ్యక్తులు పెట్టుబడులు పెట్టలేవడానికి ఏకైక భయం నెక్స్ట్ జగన్ వస్తే పరిస్థితి ఏంటి, అది ఆ ఒక్క కారణమే. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ వెనుకాడట్లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆంధ్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మీరు ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది, ఒక ప్రొఫెసర్ వృత్తిలో ఉండి ఒక స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచి ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.